Right. I think my screen is visible to you. కనిపిస్తుందమ్మా? అన్నా ప్లీజ్ చెప్పండి, కనిపిస్తుందా? బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది సార్. బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ షేరింగ్ గానే వస్తుంది సార్ ఇంకా. ఓకే. ఇప్పుడు కూడా అంతేనమ్మా? ఏమో ఇప్పుడు కూడా అంతేనా? అంతే సార్. ఫుల్ సిగ్నల్ ప్రాబ్లం అండి. స్క్రీన్ షేరింగ్ గానే ఉంది సార్. సార్ ఇప్పుడు వచ్చింది సార్. కనిపిస్తుందా? ఓకే. స్క్రీన్ షేర్ అయిందా? అయింది సార్. ఓకే. పద్మిని మీకు, పవిత్ర మీకు కనిపిస్తుంది సార్. ఓకే ఓకే రైట్ రైట్ సరే సరే కనిపిస్తుంది సార్. సరే అమ్మా సరే 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 ఓకే ఓకే థ్యాంక్ యూ. నీకు రావట్లేదా? నువ్వు దూరంగా ఉండుంటావు. అదే నువ్వు దూరంగా ఉండుంటావు. సరే ఎనీవే వస్తుంది అయితే, నిదానంగా వస్తుంది ఏమోలే కానీ. సో ఐ థింక్ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటే క్లియర్ గానే. రైట్. కంటిన్యూటీ లేదమ్మా, ఇక్కడ నెట్ బాగా డిస్టర్బెన్స్ గానే ఉంది. బట్ ఎనీవే వీఆర్ కంటిన్యూయింగ్ ద సెషన్. Okay, anyway, our subject good morning. Our subject title name goes to actual internet ite roju cheppinatuga cheptunam sir. First one goes to data structures using Java. Data structures using Java అని చెప్పినప్పుడు ఇందులో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, so why we are using data structures and what is the definition of a data structure అని అడిగితే, data structure is nothing but simply say arrangement of data in computer memory. సో కంప్యూటర్ మెమరీలో కనుక నేను డేటా కనుక అరేంజ్మెంట్ చేసుకోగలిగితే దాన్ని డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ డేటా స్ట్రక్చర్ని బేసికల్గా రెండు రకాలుగా విడగొట్టారు. ఫస్ట్ వన్ వచ్చేటటువంటి దాన్ని ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడతారు, అండ్ సెకండ్ వన్ వచ్చేటటువంటి దాన్ని నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని అడిగితే, ఏ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ హోల్డ్స్ ఓన్లీ సింగిల్ వాల్యూ ఆర్ సింగిల్ ఎలిమెంట్. ఒకే ఒక వాల్యూని కానీ ఒకే ఒక ఎలిమెంట్ కానీ ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో వాటిని కనుక హ్యాండిల్ చేయాలి అనుకుంటే దెన్ వీ కెన్ గో విత్ దిస్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. సో ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, మనకు తెలిసినటువంటి సి లాంగ్వేజ్ కానీ, C++ కానీ, జావా కానీ, లేకపోతే .NET కానీ, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సరే కంపల్సరీగా అందులో ఏంటి ఉంటుంది సార్ అని అడిగితే డేటా టైప్స్ అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. ఈ డేటా టైప్స్ అనేటటువంటి కాన్సెప్ట్లోనే వాట్ యు మీన్ బై డేటా టైప్ అని అడిగితే, వాట్ టైప్ ఆఫ్ డేటా ఇట్ మస్ట్ బి హోల్డ్ బై ఏ వేరియబుల్. సో వేరియబుల్ అనేటటువంటిది ఏ రకమైనటువంటి డేటాని తీసుకుంటుందో చెప్పే కాన్సెప్ట్నే ఏమంటామని అడిగితే డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఎలా అయితే డేటా టైప్ అనేటటువంటి ఉంటుందో, సో ద సేమ్ కాన్సెప్ట్ విల్ బి అప్లైడ్ హియర్, దట్ ఈస్ కాల్డ్ as simply say primitive data structure. సో ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్లో వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే కంపల్సరీగా చాలా రకాలైనటువంటి డేటా టైప్స్ ఉన్నాయి. సో అందులో నేను కొన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. If the data is not having any kind of decimal places, then it should becomes to integer. If the data is having some kind of decimal places, then it should becomes to double data type. If the data is having some kind of characters, then that is called as a characters. అదే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ కనుక ఉంటే దాన్ని ఏమంటామంటే స్ట్రింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. అదే if the data is having some kind of logical values, if the data is having like yes or no, true or false, అలాంటివి కనుక ఉంటే దాన్ని బూలియన్ డేటా టైప్ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి వాటిని ఏమంటామని అడిగితే ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అని మాట్లాడుతూ ఉంటారు. కానీ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో తీసుకున్నప్పుడు లైక్ డేటా స్ట్రక్చర్ గురించి మాట్లాడుకునేటప్పుడు, సో వాట్ డు యు మీన్ బై డేటా స్ట్రక్చర్ అని అడిగితే టోటలీ వీఆర్ డిస్కసింగ్ ఆన్ దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ అండి. సో నాట్ ఓన్లీ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్, ద మెయిన్ డేటా స్ట్రక్చర్ అంటే కాన్సెప్టే నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్. దిస్ నాన్ ప్రిమిటివ్ డేటా స్ట్రక్చర్ ఈజ్ classified into two categories. First one will be called as linear data structure అని మాట్లాడతారు, and the second one will be called as non-linear data structure అని మాట్లాడతారు. ఈ లినియర్ డేటా స్ట్రక్చర్ వచ్చినప్పటికి ఏంటి అని అడిగితే మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాము. సో విచ్ ఇస్ ఏ కాంబినేషన్ ఆఫ్ యారేస్, లింక్ లిస్ట్, స్టాక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యూస్. వాటిలో ఉండేటటువంటి రకాలు ఏంటి, వాటిని ఎక్కడ వాడతాము, వాటి మీద ఎలాంటి ఆపరేషన్స్ అనేటటువంటివి చేయగలము,
సో వీటన్నిటి గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాం. సో వీఆర్ అండర్ ద టాపిక్ గోస్ టు నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండి. ఈ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ని మేజర్లీ ఇట్ విల్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 categories. ఫస్ట్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ ట్రీస్ అని మాట్లాడతారు, అండ్ ద సెకండ్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సింప్లీ సే గ్రాఫ్స్ అని మాట్లాడతారు. ఈ ట్రీస్ అండ్ గ్రాఫ్స్ గురించి మాట్లాడేటప్పుడు సో ప్రీవియస్ క్లాసెస్లో మనం మాట్లాడుకుంది ఏంటి అని అడిగితే వాట్ యు మీన్ బై ట్రీ అండ్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ద ట్రీస్ అండ్ అనే దాని గురించి వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ అండ్ మెయిన్ పాయింట్స్ ఇన్ ఏ ట్రీస్ అనే దాని గురించి మాట్లాడాం. సో వాట్ యు మీన్ బై ట్రీ అని అడిగితే ట్రీ ఈజ్ ఏ లీనియర్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్, లేకపోతే సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. అమాంగ్ దోస్ నోడ్స్ one element will be unique representation. That representation of node will be called as simply say root node, and the remaining nodes will be classified into two parts, two disjoint sets కింద కనుక విడగొడితే అలాంటి రిప్రజెంటేషన్ నే ట్రీ అని మాట్లాడుతూ ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది. సో ట్రీ వచ్చేటప్పటికి ఏమవుతుంది అడిగితే సెట్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ ని వీటికి ఏమంటారంటే నోడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు. ఆ నోడ్స్ లో ఒకే ఒక్క నోడ్ అనేటటువంటిది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో అలా డిఫరెంట్ గా ఉండేటటువంటి నోడ్ ని రూట్ నోడ్ అంటారు. రిమైనింగ్ ఉండేటటువంటి నోడ్స్ మొత్తాన్ని 2 పార్ట్స్ కింద అంటే 2 డిస్జాయింట్ సెట్స్ కింద కనుక విడగొడితే ఆ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఏమంటారు అని అడిగితే ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ట్రీలో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే మేజర్గా పాయింట్స్ మాట్లాడుకునేటప్పుడు ఒక నోడ్ ఉంటుంది సార్, ఆ నోడ్ ని రూట్ నోడ్ అంటారు. ఆ నోడ్కి దానికి సంబంధించినటువంటి చిల్డ్రన్ ఏవైతే ఉన్నాయో అంటే నెక్స్ట్ సబ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చిల్డ్రన్ అని మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్క రూట్ నోడ్ ఈజ్ హ్యావింగ్ 2 or more చిల్డ్రన్స్. నార్మల్ ట్రీలో ఎన్ని చిల్డ్రన్స్ అయినా సరే ఉండొచ్చు అండి. సో చిల్డ్రన్స్ కనుక లేకుండా ఎండింగ్ పొజిషన్ ఉండేటటువంటి నోడ్ ని ఏమంటారు అని అడిగితే లీఫ్ నోడ్ అని మాట్లాడుతూ ఉంటారు. అదేవిధంగా ఈ ట్రీస్ గురించి మాట్లాడేటప్పుడు బైనరీ ట్రీ గురించి మాట్లాడుకుంటున్నాము, కంప్లీట్ బైనరీ ట్రీ గురించి. మాక్సిమం 2 చిల్డ్రన్, అలా మాక్సిమం 2 చిల్డ్రన్ కనుక ఉంటే దాన్ని ఏమంటారు అని అడిగితే బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కమింగ్ టు నెక్స్ట్ వన్ వచ్చేదాన్ని ఏమంటామంటే బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ బైనరీ సెర్చ్ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అని అడిగితే ఇందులో కంపల్సరీగా మనం ఒక నోడ్ ట్రీ రూపంలో కనుక ఉన్నప్పుడు ఒక నోడ్ ని రూట్ నోడ్ అంటారు. అండ్ ఆ రూట్ నోడ్ కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది ఆల్వేస్ తక్కువ ఉండాలి. అదేవిధంగా ఆ రూట్ నోడ్ కి రైట్ హ్యాండ్ సైడ్ లో ఉండేటువంటి నోడ్స్ ఏవైతే ఉన్నాయో అది ఆబ్వియస్ గా ఎక్కువ ఉండాలి. సో ఇలాంటి రిప్రజెంటేషన్ ఏమంటారు అని అడిగితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ కంప్లీట్ బైనరీ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ప్రతి ఒక్క నోడ్ కి అంటే రూట్ దగ్గర నుంచి ఏవైతే లీఫ్ నోడ్ కి వస్తామో ఆ లీఫ్ నోడ్ యొక్క డిస్టెన్స్ అనేటటువంటివి ఏదైతే ఉందో అది ఈక్వల్ గా ఉండాలి. అండ్ ప్రతి ఒక్క నోడ్ కి కంపల్సరీగా 2 చిల్డ్రన్స్ అనేటటువంటి ఉండాలి. అలా కనుక ఉంటే దాన్ని కంప్లీట్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. మరి బైనరీ సెర్చ్ ట్రీలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే చెప్పాం కదా. సో ఒక ట్రీని కనుక నేను బైనరీ సెర్చ్ ట్రీ అని కనుక మాట్లాడుతున్నాము అని అడిగితే ఏ నోడ్ అయితే మనం రూట్ నోడ్ అనుకుంటామో ఆ రూట్ నోడ్ అనేటటువంటి దానికన్నా లెఫ్ట్ సైడ్ వాల్యూ అనేటటువంటిది తక్కువగా ఉండాలి. రూట్ నోడ్ వాల్యూ కన్నా రైట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ అనేటటువంటివి ఎక్కువ ఉండాలి. సో అలాంటి రిప్రజెంటేషన్ ఏమంటామని అడిగితే బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ బైనరీ సెర్చ్ ట్రీ మీద కూడా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటువంటి వాటిని పెర్ఫామ్ చేయొచ్చు. అమ్మ కనిపిస్తుందా నా స్క్రీను? ఆమె ఆడిబుల్? సార్ లేదు సార్, కనబడట్లేదు సార్. అసలు ఏమీ లేదా? ఇప్పటిదాకా నేను చెప్పిన మాట అది డిపి ఉందండి. నా డిపి ఉంది. ఓకే, నేను అడిగేది స్క్రీన్ అమ్మా, స్క్రీన్. లేదు సార్, ఏం కనపడట్లేదండి. నా స్క్రీన్ కూడా ఏం కనిపించట్లేదా? ఇప్పుడు షేర్ అవుతున్నట్టు సార్. ఇప్పుడు కనిపించింది. ఓకే, రైట్. అంటే యాక్చువల్గా ఏం లేదు నాన్న, కంటిన్యూటీగా సిగ్నల్స్ అనేటటువంటివి డ్రాప్ అవుతూ ఉన్నాయి. నేనేం చేయలేదు, దానికి తప్పదు. సో ఉన్నటువంటి వాటిల్లో ఏదైతే ఉందో బెస్ట్ దాని అయితే బయటికి తీస్తాం. యాక్చువల్ నా లెక్క ప్రకారం ఏమైతుందంటే మన సిగ్నల్ బ్రేక్ అయిన ప్రతిసారి వీడియోస్ అనేటువంటి పార్ట్స్ కింద వస్తాయి. సో ఉన్నటువంటి మెయిన్ థీమ్ లో మెయిన్ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని నేను కరెక్ట్గా ప్లేస్ చేస్తాను, అది కూడా చెప్తున్నాను. ఓకే సో రైట్. ఇందులో సో ప్రజెంట్ ఇప్పుడు చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటి అని అడిగితే నాన్న కొంచెం మీకు స్క్రీన్ షేర్ అవ్వకపోతే కనుక నాకు ఒకసారి చెప్పండి, పర్వాలేదు. సో ఐ విల్ స్టాప్, అంతమించి ఏం లేదు. ఓకే ఓకే సార్. రైట్, సరే. సో ఇప్పుడు ఏమవుతుంది సార్ అడిగితే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతుంటారు. సో వాట్ యు మీన్ బై బైనరీ సెర్చ్ ట్రీ అండ్ వాట్ ఆర్ ద ఆపరేషన్స్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ? బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి? ఆ బైనరీ సెర్చ్ ట్రీ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ అనేటువంటిది పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది అని అడిగితే జనరల్గా మనం లింక్ లిస్ట్ అనేటువంటి కాన్సెప్ట్ చూసినా, లేకపోతే స్టాక్స్ అనే కాన్సెప్ట్ చూసినా సరే, లేకపోతే క్యూస్ అనే కాన్సెప్ట్ చూసినా సరే, ఎక్కడ చూసినా సరే
మనము ఆపరేషన్స్ అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటి అని అడిగితే యాడ్ చేయడము విచ్ ఇస్ నథింగ్ బట్ ఇన్సర్ట్, అదే విధంగా రిమూవ్ చేయడం విచ్ ఇస్ నథింగ్ బట్ డిలీట్, అదే విధంగా ఒక ఐటమ్స్ అనేటువంటి వాటిని కనుక డిస్ప్లే చేయాలి అన్న, ఒక ఐటమ్ ని సెర్చ్ చేయాలి అన్న, దిస్ ఆల్ విల్ బికమ్స్ అండర్ ఆపరేషన్స్. ఇవి కామన్ గా ఉంటాయి ప్రతి డేటా స్ట్రక్చర్స్ లో. ఆపరేషన్స్ అని దేన్ని అడిగినా సరే కన్ఫర్మ్ గా ఇన్సర్షన్ డిలీషన్ అనేటువంటిది వస్తాయి. కొన్ని సందర్భాల్లో సెర్చింగ్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో డిస్ప్లే వస్తుంది. థీమ్ అయితే ఏదైనా సరే సేమ్ అండి. సో ఈ బైనరీ సెర్చ్ ట్రీ వచ్చేటప్పటికి ఏమవుతుంది అని అడిగితే, సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ బైనరీ సెర్చ్ ట్రీలో వచ్చేటప్పటికి సింపుల్ గా ఏమంటామని అడిగితే an ordered binary tree అని మాట్లాడతారు. సో దీని ఏమంటామని అడిగితే ఆర్డర్డ్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఈ ఆర్డర్డ్ బైనరీ ట్రీలో ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, యాజ్ పర్ ద డెఫినేషన్ ప్రకారము వాట్ ఎవర్ ద వాల్యూ ఏదైతే ఉందో, రూట్ నోడ్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో, ఆ రూట్ నోడ్ యొక్క వాల్యూ అనేటటువంటిది కన్ఫర్మ్ గా లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి వాల్యూ తక్కువగా ఉండాలి, రైట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది రూట్ నోడ్ యొక్క వాల్యూ కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటి దాన్ని బైనరీ సెర్చ్ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. ఓకే, సో ఇందులో వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్, యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఏమవుతుంది అడిగితే, రూట్ నోడ్ కన్నటువంటి వాల్యూ లెఫ్ట్ సైడ్ అనేటువంటిది తక్కువగా ఉండాలి, రైట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. దట్ ఈస్ ద థీమ్. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ బైనరీ ట్రీ అని మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఈ బైనరీ ట్రీకి వచ్చేటప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఆపరేషన్స్ అనేటటువంటి వాటిని కనుక పెర్ఫామ్ చేయాలి అనుకుంటే, వాట్ ఆర్ ద ఆపరేషన్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ ఆన్ ఏ బైనరీ సెర్చ్ ట్రీ అని కనుక అడిగితే, ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఇక్కడ 4 రకాలైనటువంటి ఆపరేషన్స్ చెప్తూ ఉంటాం. 3 రకాలైనటువంటి ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే ఎప్పుడు చెప్పేటటువంటివి ఏంటి, ఇన్సర్ట్ చేయడము, అదేవిధంగా డిలీట్ చేయడము, అదేవిధంగా సెర్చ్ చేయడము. సెర్చ్ ఇస్ నథింగ్ బట్ ఐటమ్ ని ఫైండ్ అవుట్ చేయడం, దట్స్ కాల్డ్ సెర్చింగ్ అని మాట్లాడుతూ ఉంటారు. బట్ లాస్ట్ క్లాస్ లో నేను మీకు చెప్పిన కాన్సెప్ట్ ఏంటి అని అడిగితే, ట్రీ ట్రావర్సల్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ చెప్పానండి. సో ఆ ట్రీ ట్రావర్సల్ అనేటువంటిది విచ్ ఇస్ నథింగ్ బట్ ట్రావర్సింగ్ అనేటటువంటిది కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేయడం జరుగుతుంది. వాట్ యు మీన్ బై ట్రావర్సల్? ట్రీ ట్రావర్సల్ అంటే ఏంటి అని అడిగితే, మనకి ట్రీలో ఉండేటువంటి ప్రతి ఒక్క నోడ్ ని మనం విజిట్ చేయటం అంటే చూసి రావడం. సో ఆ కాన్సెప్ట్ ని ఏమంటారు అని అడిగితే ట్రీ ట్రావర్సల్ అని మాట్లాడుతూ ఉంటారు. మనం ట్రీ ట్రావర్సల్ మాట్లాడినప్పుడు ఏదైతే మనము టైప్స్ నేర్చుకున్నామో ప్రీవియస్ క్లాస్ లో, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ పోస్ట్ ఆర్డర్, ఏదైతే నేర్చుకున్నామో ద సేమ్ విల్ బి అప్లికబుల్ హియర్ ఆల్సో. ఫస్ట్ వన్, ప్రీ ఆర్డర్ యొక్క రూల్ ఏంటి అని అడిగితే, రూట్ నోడ్ as well as a left node and as well as a right node. So root node, left node, right node. So that is called as a pre-order traversal అని మాట్లాడతారు. అదే విధంగా ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ లో కానీ పోస్ట్ ఆర్డర్ ట్రావెర్స్ లో కానీ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, లెఫ్ట్ రూట్ రైట్, లెఫ్ట్ రైట్ రూట్. సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ కదా. ఈ 3 కాన్సెప్ట్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. సో వాట్ యు మీన్ బై ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్, వాట్ యు మీన్ బై ఇన్ ఆర్డర్ ట్రావెర్సల్ అండ్ వాట్ యు మీన్ బై పోస్ట్ ఆర్డర్ ట్రావెర్సల్. సో ప్రీ ఆర్డర్ ట్రావెర్సల్ లో కండిషన్ ఏంటి అని అడిగితే, రూట్ ఫస్ట్ రూట్ నోడ్ విజిట్ చేయాలి, తర్వాత లెఫ్ట్ నోడ్ విజిట్ చేయాలి, తర్వాత రైట్ నోడ్ విజిట్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ కండిషన్ ఫర్ ప్రీ ఆర్డర్. అండ్ కమింగ్ టు దిస్, ఇన్ ఆర్డర్ ట్రావెల్స్ లో కానీ పోస్ట్ ఆర్డర్ ట్రావెల్స్ లో కానీ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, ఆల్వేస్ స్టార్ట్స్ విత్ లెఫ్ట్ నోడ్. సో లెఫ్ట్ సైడ్ నోడ్ ఏదైతే ఉందో ఆ లెఫ్ట్ సైడ్ నోడ్ ని ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆ తర్వాత నుంచి లెఫ్ట్ రూట్ రైట్ విచ్ బికమ్స్ టు ఇన్ ఆర్డర్ ట్రావెల్సల్, left right to root which is nothing but post order traversal. సో ఈ మినిమం కండిషన్ ఏదైతే మాట్లాడుతున్నామో, రూట్ లెఫ్ట్ రైట్, లెఫ్ట్ రూట్ రైట్, లెఫ్ట్ రైట్ రూట్ అనేటువంటి ఏవైతే గుర్తుపెట్టుకున్నామో దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ట్రావెర్సల్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ట్రావెర్సింగ్ ఆఫ్ ఏ ఎలిమెంట్. ఈ ట్రావెర్సింగ్ ఆఫ్ ఏ ఎలిమెంట్ అనేటటువంటిది మనకి బైనరీ ట్రీలో అయినా కావచ్చు, లేకపోతే బైనరీ సెర్చ్ ట్రీలో అయినా సరే కావచ్చు, ఇది మాత్రం కామన్ గా ఉంటుంది సార్, ఇందులో మార్చేది ఏమీ లేదు. బట్ ఇన్ అడిషన్ విత్ ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, వీఆర్ హ్యావింగ్ ఆపరేషన్స్ అనేటువంటి దాని గురించి మాట్లాడేటప్పుడు ట్రావెర్సింగ్ అనేటువంటి దాని గురించి చెప్తాము. అంటే ట్రావెర్సింగ్ ఇస్ నథింగ్ బట్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అనేటటువంటివి బైనరీ ట్రీలో ఏదైతే చెప్పామో సేమ్ విల్ బి అప్లికబుల్ హియర్ బైనరీ సెర్చ్ ట్రీ ఆల్సో. అండ్ ఇన్సర్షన్ అనేటువంటిది ఒక ఆపరేషన్ పెర్ఫామ్ చేయగలము, యాజ్ వెల్ యాజ్ డిలీషన్ అనేటువంటి ఆపరేషన్ కూడా మనం ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో వచ్చినప్పటికి ఏమవుతుంది సార్ అడిగితే, ఇన్సర్ట్ చేసేటప్పుడు అయినా సరే లేకపోతే డిలీట్ చేసేటప్పుడు అయినా సరే మనం అల్గోరిథం కనుక రాయాలి అనుకుంటే, మనం ఇప్పుడు దాకా ఏదైతే మాట్లాడామో దాన్ని అల్గోరిథంలో స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్దాం. ఏంటి అని అడిగితే, ఒక ఎలిమెంట్ కనుక నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే, సో ఎలిమెంట్ కనుక నేను ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఫాలో అవ్వాల్సినటువంటి కండిషన్ ఏంటి అని అడిగితే, మన దగ్గర ఉండేటటువంటి రూట్ నోడ్ ఏదైతే ఉందో
ఈ రూట్ నోడ్ అనేటటువంటిది ఫస్ట్ ఖాళీగా ఉందా లేదా అనేటువంటిది చెక్ చేయాలి. అంటే రూట్ లో వాల్యూ అనేటటువంటిది నల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఇఫ్ ద రూట్ ఈజ్ నాట్ ఏ నల్ కనుక అయితే, ఒక రూట్ నోడ్ కనుక ఏదైతే ఉందో ఆ రూట్ నోడ్ కనుక నల్ అయింది అనుకోండి సార్, ఆటోమేటిక్గా ఏం చేస్తున్నాము, కొత్తగా మనం ఒక రూట్ నోడ్ని క్రియేట్ చేయాలి. ఒకవేళ కనుక రూట్ నోడ్ కనుక నల్ కాకపోతే, సో అంటే ఆల్రెడీ రూట్ నోడ్ కనుక ఉందనుకోండి సార్, అప్పుడు ఏం చెప్తాము సార్ అని అడిగితే, అందులో ఉండేటటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని మనం క్రియేట్ చేసినటువంటి నోడ్ డేటాతో కంపేర్ చేస్తాం. ఏది రూట్ నోడ్ కనుక నల్ కనుక అయితే మనం పెట్టేటటువంటి నోడే రూట్ నోడ్ అవ్వాలి. ఒకవేళ కనుక రూట్ నోడ్ నల్ కాదు అనుకోండి సార్, రూట్ నోడ్ కనుక నల్ కాదు అంటే ఆబ్వియస్ గా ఏమవుతుంది సార్ అడిగితే, అక్కడ ఏదో ఒకసారి కంటెంట్ ఉంటుంది. ఆ కంటెంట్ అనేటటువంటి దాన్ని మనం కొత్తగా క్రియేట్ చేసేటటువంటి నోడ్ డేటాతో కంపేర్ చేసుకుంటాం. కంపేర్ చేసుకున్నప్పుడు ఏం జరగాలి అని అడిగితే, దాన్ని బేస్ చేసుకుని ఆ ఇన్సర్షన్ పొజిషన్ అనేటటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఇది ఈ కంపారిజన్ అనేటటువంటిది, ఇన్సర్ట్ పొజిషన్ అనేటటువంటిది తెలుసుకునేంత వరకు కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఏంటి సార్ అని అడిగితే, ఏమవుతుంది సార్ అని అడిగితే, కండిషన్ ఏంటి, రూల్ ప్రకారము రూట్ నోడ్ ఏదైతే ఉందో ఆ రూట్ నోడ్ లో ఉండేటటువంటి డేటా వాల్యూ కన్నా తక్కువ కనుక ఉంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. రూట్ నోడ్ లో ఉండేటువంటి వాల్యూ కన్నా మనం ఇచ్చినటువంటి నోడ్ వాల్యూ కనుక ఎక్కువగా కనుక ఉంటే రైట్ సైడ్ వెళ్ళాలి. దట్ ఈస్ ద కండిషన్. దాన్ని బేస్ చేసుకుని లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేటువంటిది ఫైండ్ అవుట్ చేయాలి. సో అదే చెప్తారు. ఈ ఇన్సర్ట్ పొజిషన్ అనేటటువంటిది ఫైండ్ అవుట్ చేసేంత వరకు లూప్ తిరుగుతూ ఉండాలి. వైల్ అంటిల్, ఎప్పటి వరకు లూప్ తిరగాలి అని అడిగితే, ఈ ఇన్సర్ట్ పొజిషన్ ఏదైతే ఉందో ఆ ఇన్సర్ట్ పొజిషన్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు మనం చెక్ చేయాలి. పొజిషన్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు చెక్ చేస్తాం. ఇఫ్ ద డేటా ఈజ్ గ్రేటర్ దాన్ నోడ్, సో మనం ఏదైతే డేటా అనుకుంటున్నామో ఆ డేటా అనేటటువంటిది నోడ్ డేటా కన్నా ఎక్కువగా, నోడ్ డేటా అనేటటువంటిది మామూలుగా మనం అనుకున్నటువంటి రూట్ నోడ్ కన్నా తక్కువగా కనుక ఉంటే రైట్ సైడ్ వెళ్ళాలి, లేకపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. వెళ్ళి ఆ పొజిషన్లో డేటాని ఇన్సర్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఫర్ ఇన్సర్టింగ్ అని అల్గోరిథం. సో అంటే మనం ఏదైతే కండిషన్స్ మాట్లాడుకుంటామో, బైనరీ సెర్చ్ ట్రీ అని కనుక అడగంగానే బైనరీ సెర్చ్ ట్రీలో కండిషన్స్ ఏవైతే మాట్లాడుకుంటున్నామో అదే కండిషన్స్ ని నేను ఇక్కడ అప్లికబుల్ చేస్తాను. సో బైనరీ సెర్చ్ ట్రీ మీద ఆపరేషన్స్ గురించి కనుక మాట్లాడాలి అనుకుంటే, బైనరీ సెర్చ్ ట్రీ మీద మొత్తం 4 ఆపరేషన్స్ చేయొచ్చు. అవేంటి అని అడిగితే, ఫస్ట్ వన్ ట్రీ ట్రావర్సల్ మాట్లాడతారు. సెకండ్ ఆపరేషన్ ఏంటి అని అడిగితే ఇన్సర్ట్ ఆపరేషన్ చేస్తాం. సో దాని ప్రకారం ఏం జరుగుతుంది, ట్రీ ట్రావర్సల్ గురించి కనుక చెప్పాలి అనుకుంటే, మనకి రెగ్యులర్ గా మాట్లాడేటటువంటి ట్రీ ట్రావర్సల్ ఏదైతే ఉందో ద సేమ్ ఆపరేషన్ ఇస్ ఆల్సో అప్లికబుల్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ ఆల్సో. అంటే ట్రీ ట్రావర్సల్ అంటే ఏంటి అని అడిగితే, విచ్ ఇస్ నథింగ్ బట్ ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. ద సేమ్ విల్ బి అప్లికబుల్ బైనరీ సెర్చ్ ట్రీ ఆల్సో, ప్రీ ఆర్డర్, ఇన్ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. అండ్ కమింగ్ టు దిస్, ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటువంటిది పెర్ఫామ్ చేసేటప్పుడు మనం చేసేటువంటి వెరీ ఫస్ట్ స్టెప్ లో ఏం జరగాలి అంటే, రూట్ నోడ్ అనేటటువంటిది నల్ వాల్యూ అవునా కాదా చెక్ చేయాలి. రూట్ నోడ్ అనేటటువంటిది నల్ వాల్యూ అవునా కాదా చెక్ చేయాలి. ఒకవేళ కనుక నల్ వాల్యూ అయింది అనుకోండి సార్, వాట్ ఎవర్ ద నోడ్ వీఆర్ క్రియేటెడ్ దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ అ రూట్ నోడ్. అంటే ఆ నోడ్ యొక్క అడ్రస్ ని కాపీ చేస్తే సరిపోతుంది. ఒకవేళ కనుక రూట్ నోడ్ కనుక నల్ కాదు అనిపించింది అనుకోండి సార్, నల్ కాకపోతే ఏం చేయాలని అడిగితే కంపేర్ చేయాలి. దేన్ని కంపేర్ చేయాలి, రూట్ ఏదైతే ఆల్రెడీ రూట్ నోడ్ లో ఉంటుందో ఆ నోడ్ లో ఉండేటటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని నేను కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ యొక్క డేటాతో కంపేర్ చేస్తాను. ఈ కంపారిజన్ అంటిల్ ఎప్పటి వరకు జరగాలి అంటే, మనము కొత్తగా క్రియేట్ చేసినటువంటి నోడ్ డేటా ఏదైతే ఉందో దాని పొజిషన్ ఫైండ్ అవుట్ అయ్యేంత వరకు కంపేర్ చేసుకుంటూనే వెళ్ళాలి. సో కంపేర్ చేస్తే ఏం తెలుస్తుంది సార్ అని అడిగితే, దాన్ని బట్టి మనం ఏ డైరెక్షన్ లో వెళ్ళాలి అనేటువంటిది తెలుస్తుంది. సో అంటే ఏమవుతుంది, ఇఫ్ నోడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దాన్, ఇఫ్ ద డేటా ఈజ్ గ్రేటర్ దాన్ నోడ్ డేటా. సో అంటే మనం ఇచ్చినటువంటి రూట్ నోడ్ లో ఉండేటువంటి వాల్యూ అనేటటువంటిది మనం కొత్తగా ఇచ్చినటువంటి నోడ్ వాల్యూతో కనుక ఎక్కువగా కనుక ఉంటే దెన్ రైట్ సైడ్ వెళ్ళు, ఒకవేళ లేకపోతే లెఫ్ట్ సైడ్ వెళ్ళు అని చెప్పి పొజిషన్ ఫైండ్ అవుట్ అయ్యి ఆ పర్టికులర్ పొజిషన్ లో డేటాని ఇన్సర్ట్ చేయమని చెప్తాము. దట్ ఈస్ ఇన్సర్ట్ ఆపరేషన్. వేరాజ్ కమింగ్ టు డిలీట్ ఆపరేషన్ అనేటువంటిది కనుక చెక్ చేయాలి అనుకుంటే, ఏది డిలీట్ చేయమంటారు అని అడుగుతాం. అంటే కంపల్సరీగా మనం ఇక్కడ ఏమి ఇవ్వాలి అని అడిగితే దీనికి ఒక వాల్యూ చెప్పాలి. ఐ మీన్ టు సే, దేన్ని డిలీట్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ చెప్పాలి. కంటెంట్ చెప్పిన తర్వాత ఈ కంటెంట్ అనేటటువంటి దాన్ని ముందు చెక్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ డిలీట్ ఆపరేషన్ అనేటువంటిది పెర్ఫామ్ చేసేటప్పుడు వీఆర్ హ్యావింగ్ 3 కాంపోనెంట్స్ అనేటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఆ కాంపోనెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలని అడిగితే, మనం ఏదైతే డిలీట్ చేయాలనుకున్నామో ఆ డిలీట్ చేయాలనుకునేటటువంటిది లీఫ్ నోడ్ అవునా కాదా అనేటువంటిది ఫస్ట్ చేయాలి.
లీఫ్ నోడ్ అవునా కాదా అనేటటువంటిది ఫస్ట్ చెక్ చేయాలి. లీఫ్ నోడ్ డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి సార్, దానికంటూ కనెక్టివిటీ ఏముండదు కాబట్టి మొహమాటం లేకుండా సింపుల్ గా డిలీట్ చేయొచ్చు. ఒకవేళ గనక అది లీఫ్ నోడ్ కాకుండా దానికి ఒకే ఒక చిల్డ్రన్ కనుక ఉంటే పరిస్థితి ఏంటి? నోడ్ హ్యాస్ డిలీటెడ్ ఓన్లీ వన్ చైల్డ్, ఒకే ఒక చిల్డ్రన్ కనుక ఉంటే అప్పుడు ఎలా డిలీట్ చేయాలి? అండ్ అదే నోడ్కి కనుక ఇద్దరు చిల్డ్రన్స్ కనుక ఉంటే పరిస్థితి ఏంటి? మీరు అడగచ్చు, సార్ అంతకన్నా ఎక్కువ ఉంటే అని అడగచ్చు. సార్ యాజ్ పర్ ద బైనరీ సెర్చ్ ట్రీ యొక్క బైనరీ ట్రీ ఇస్ నథింగ్. బైనరీ సెర్చ్ ట్రీ ఇండైరెక్ట్లీ వీఆర్ సేయింగ్ దిస్ దట్ ఈస్ ఆర్డర్డ్ బైనరీ ట్రీ. సో యాజ్ పర్ ద రూల్ ప్రకారం ఏంటి అని అడిగితే ప్రతి ఒక్క నోడికి కంపల్సరీగా అట్మోస్ట్ 2 చిల్డ్రన్ ఉంటుంది. అంటే లేకపోయినా పర్వాలేదు, లేకపోతే మాక్సిమం 2 చిల్డ్రన్స్ అనేటటువంటి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఈ 3 కండిషన్స్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకుని డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలి. సో దాని ప్రకారం ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిలీట్ చేయాలనుకున్నటువంటి నోడ్ అనేటటువంటిది అది లీఫ్ నోడ్ అవునా కాదా చెక్ చేయాలి. అండ్ ద సెకండ్ కండిషన్ గోస్ టు ఇఫ్ ద నోడ్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ వన్ చైల్డ్, అండ్ ద థర్డ్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఇఫ్ ద నోడ్ ఈస్ హ్యావింగ్ 2 చిల్డ్రన్. ఒకే ఒక చిల్డ్రన్ ఉంటే పరిస్థితి ఏంటి? 2 చిల్డ్రన్ ఉంటే పరిస్థితి ఏంటి? అసలు చిల్డ్రన్స్ లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ 3 కేసులు అనేటటువంటి దాన్ని ఫైండ్ అవుట్ చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుంది సార్ అని అడిగితే నోడ్ టు బి డిలీటెడ్ ఇన్ ద ఈజ్ ఎ లీఫ్ నోడ్. సో ఒకే ఒక నోడ్ కనుక డిలీట్ చేసిన పరిస్థితి కనుక వస్తే, అంటే ఇఫ్ ద ట్రీ ఇస్ లుక్స్ లైక్ దిస్, ఇలా ఉందనుకుందాం. ఇలా కనుక ఉన్నప్పుడు ఏం జరుగుతుంది సార్ అని అడిగితే, అబ్జర్వ్ చేయండి ఈ డయాగ్రామ్ లో. ఫర్ సపోజ్ ఒక నోడ్ అనేటువంటి వాల్యూ కనుక నేను 20 అనుకుంటే, యాజ్ పర్ ద కండిషన్ ప్రకారం ఏం జరగాలి సార్ అని అడిగితే, ఈ 20 కన్నా తక్కువ లెఫ్ట్ సైడ్ రావాలి. మనం ఏదైతే నోట్ ఇస్తున్నామో ఆ 20 అనే వాల్యూ కన్నా రైట్ సైడ్ ఎక్కువ వెళ్ళాలి. సో అందుకని ఏమవుతుంది, 20 రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటప్పటికి 25 వెళ్తుంది. సో అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి 20 కాస్త 59. అగైన్ మళ్ళీ ఈ 15 అనేటటువంటి పొజిషన్ దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడ కండిషన్ అప్లై అవుతుంది. ఏంటి, ఈ 15 అనేటటువంటిది దానికన్నా ఎక్కువ ఉండేది రైట్ సైడ్ పెట్టాలి, 15 కన్నా తక్కువ ఉండేది లెఫ్ట్ సైడ్ పెట్టాలి. అందుకనే చూడండి సార్, 15 కాస్త ఇక్కడ వచ్చేటప్పటికి 10 అయింది, ఇక్కడికి వచ్చేటప్పటికి 15 కాస్త 18 అయింది. ఒకవేళ 15 కన్నా ఎక్కువ అన్నారు కదా అని చెప్పేసి 25 30 పెట్టాలనుకోండి సార్, మళ్ళీ రీషఫుల్ చేయాల్సి వచ్చింది. సో అందుకనే ఆబ్వియస్ గా వాట్ ఆర్ ద వాల్యూ వీఆర్ గివింగ్ హియర్ దట్ షుడ్ బి లెస్ దాన్ టాప్ రూట్ నోడ్. అది కూడా కండిషన్ ఇక్కడ. సో దాని ప్రకారం ఏమిటంటే 18 ఉందండి, ఈ 18 కన్నా మళ్ళీ 16 యాజ్ వెల్ యాజ్ 19. సో 2 తీసుకున్నాము, అగైన్ మళ్ళీ 16 వచ్చేటప్పటికి 17. సో ఇక్కడ పెట్టుకున్నాను, రైట్, బాగుంది. ఇప్పుడు నా థీమ్ ఏంటంటే లీఫ్ నోడ్ ఏదైతే ఉందో, లీఫ్ నోడ్ అంటే ఏంటి అని అడిగితే విచ్ ఈస్ హ్యావింగ్ నో చిల్డ్రన్. ఎనీ నోడ్ ఈస్ హ్యావింగ్ నో చిల్డ్రన్, దట్ నోడ్ ఈస్ కాల్డ్ సింప్లీ సే లీఫ్ నోడ్ అని మాట్లాడతారు. ఆ నోడ్ అనేటటువంటిది కనుక నేను రిమూవ్ చేయాలి అనుకుంటే ప్రొసీజర్ ఏంటి అనేటటువంటిది చెప్తాం. సో ఇదేంటి అని అడిగితే దానికి చిల్డ్రన్ ఏది ఉండదు కాబట్టి ఇట్ ఈస్ సో సింపుల్. అందుకనే చెప్తాం ఇట్ ఈస్ వెరీ సింపుల్ కేస్. చాలా సింపుల్ గా డిలీట్ చేయొచ్చు. ఎందుకు సార్ డిలీట్ చేయొచ్చు చాలా సింపుల్ అని చెప్తున్నామని అడిగితే, ఆ నోడ్ అనేటటువంటి దానికి కనుక హ్యాస్ నో చిల్డ్రన్, దానికి కనుక చిల్డ్రన్ లేకపోతే జస్ట్ ట్రావెల్స్ టు దట్ నోడ్, మనం అక్కడికి వెళ్ళిపోతాం. ట్రావెల్సింగ్ ఇస్ నథింగ్ బట్ విజిటింగ్. వెళ్ళి అక్కడ వరకు, అప్పటి వరకు అని అడిగితే మనం అక్కడ వరకు వెళ్ళి దాని యొక్క పేరెంట్ నోడ్ ఏదైతే ఉందో కీప్ ద ట్రాక్ ఆఫ్ ద పేరెంట్ నోడ్ అండ్ ద సైడ్ విచ్ నోడ్ ఈజ్ ఎగ్జిస్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ అనేటువంటిది చెక్ చేస్తాం. అంటే ఈ నోడ్ కనుక రిమూవ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామని అడిగితే స్టార్టింగ్ దగ్గర నుంచి అవుతుందో అక్కడ నుంచి అంటిల్ ఆ నోడ్ యొక్క పేరెంట్ వరకు ట్రావెల్స్ చేస్తాం. అంటే ఫస్ట్ వెరీ స్టార్టింగ్ పొజిషన్ ఏమవుతుంది సార్ అని అడిగితే అడ్రస్ అనేటువంటిది నాకు 20 నోడ్ యొక్క అడ్రస్ కనుక ఉంటే ట్రావెల్స్ చేస్తాం. ఏంటి, ఏ నోడ్ డిలీట్ చేయాలి, 17 డిలీట్ చేయాలి. సో 17 డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రూట్ నోడ్ కన్నా లెఫ్ట్ సైడ్ తక్కువ. సో లెఫ్ట్ సైడ్ తక్కువ కాబట్టి లెఫ్ట్ సైడ్ వెళ్ళాం. అగైన్ మళ్ళీ 15 దగ్గరికి వచ్చాం. ఈ 15 కన్నా 17 అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్ గా రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్ళామంటే ఆటోమేటిక్ మళ్ళీ 18 వచ్చింది. 18 వచ్చినప్పుడు 18 అనేటువంటిది 17 అనేటటువంటిది 18 కన్నా తక్కువ కాబట్టి ఆబ్వియస్ గా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి కాబట్టి లెఫ్ట్ సైడ్కి వచ్చా 16. సో నా ఈ 16 దగ్గరికి వచ్చినప్పుడు 17 అనేటువంటి నోట్ దగ్గరికి వెళ్ళామా వెళ్ళలేదా, రైట్, మళ్ళీ అగైన్ రైట్ సైడ్కి వెళ్ళాం 17. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 17 యొక్క పేరెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ వచ్చేసి నథింగ్ బట్ 16 దగ్గరికి వస్తాం. వచ్చిన తర్వాత ఇక్కడ చెక్ చేసినటువంటి కండిషన్ ఏంటి అని అడిగితే ఏదైతే నేను డిలీట్ చేయాలనుకుంటున్నానో ఆ నోడ్కి లెఫ్ట్ సైడ్ ఉందా మనం డిలీట్ చేయాలనుకున్నటువంటి నోడు, ఆ నోడ్కి లెఫ్ట్ సైడ్ లో ఉందా డిలీట్ చేయాలనుకున్నటువంటి నోడ్ అనేటువంటి ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా తెలుస్తుంది సార్ అడిగితే కంపారిజన్. సో యాజ్ పర్ ద కంపారిజన్ బేస్ చేసుకుని రూట్ నోడ్ వాల్యూ కన్నా ఎక్కువగా కనుక ఉంటే రైట్, రూట్ నోడ్ వాల్యూ కన్నా తక్కువగా కనుక ఉంటే లెఫ్ట్. సో ఆ కండిషన్ బేస్ చేసుకుని సింప్లీ పుట్ ఏ కండిషన్ ఏంటి అని అడిగితే
పేరెంట్ అది లెఫ్ట్ సైడ్ లో కనుక ఉంటే పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సపోజ్ అది కనుక రైట్ సైడ్ లో కనుక ఉంటే పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఖచ్చితంగా మనం ఏదైతే డిలీట్ చేయాలనుకున్నామో ఆ నోడ్ డిలీట్ చేసేటటువంటి నోడ్ వరకు రూట్ నోడ్ దగ్గర నుంచి ట్రావెల్స్ చేసుకుంటూ, అంటే కండిషన్ చెక్ చేసుకుంటూ లెఫ్ట్ ఆ రైట్ అనేటువంటి కండిషన్ చెక్ చేసుకుంటూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చేస్తాం. ఎండింగ్కి వచ్చిన తర్వాత ఆ డిలీట్ చేయాలనుకున్నటువంటి నోడ్ యొక్క పేరెంట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కండిషన్ చెక్ చేసుకుంటాం. మనం డిలీట్ చేయాలనుకున్న లీఫ్ నోడ్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ లో ఉందా రైట్ సైడ్ లో ఉందా అనేటువంటిది చెక్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి సార్, సో సింప్లీ పుట్ పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అదే రైట్ సైడ్ లో డిలీట్ చేయాలనుకోండి సార్, పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని చెప్తే సరిపోతుంది, ఆటోమేటిక్గా నోడ్ అనేటువంటి డిలీట్ అయిపోతుంది. సో అందుకనే చెప్తాం డిలీషన్ అనేటటువంటిది ఈ సింగిల్ నోడ్ ఏదైతే ఉందో ఆ నోడ్ అనేటటువంటిది డిలీట్ చేయాలనుకున్నటువంటి లీఫ్ నోడ్ ఏదైతే ఉందో దాన్ని డిలీట్ చేయడం అనేటటువంటిది చాలా చాలా సింపుల్ గా డిలీట్ చేయొచ్చు. ఎందుకు అని అడిగితే దానికి చిల్డ్రన్ ఏది ఉండదు. దానికి చిల్డ్రన్ ఏది ఉండదు కాబట్టి ఆబ్వియస్ గా ఏం చెప్తాం సార్ అని అడిగితే పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అండ్ పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ కనుక చెప్పాము అంటే ఆటోమేటిక్గా నోడ్ డిలీట్ అయిపోతుంది. సో దాని గురించి ఫర్దర్ గా మనం డిస్కషన్ అనేటటువంటిది ఆలోచించాల్సిన అవసరం లేదు. వేరాజ్ కమ్స్ టు దానికి ఒకే ఒక చిల్డ్రన్ కనుక ఉంటే, దానికి ఇద్దరు చిల్డ్రన్ కనుక ఉంటే అనేటువంటి రెండు సిచ్యువేషన్స్ లో కొంచెం కండిషన్స్ అనేటటువంటి మారుతూ ఉంటుంది. సో దీస్ ఆర్ ద సింప్లిస్ట్ ఆపరేషన్స్ అండ్ పెర్ఫార్మింగ్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ. సో బైనరీ సెర్చ్ ట్రీ వచ్చేటప్పటికి ఏమవుతుందని అడిగితే యాజ్ పర్ ద రూల్ పొజిషన్ ప్రకారం కండిషన్ ఏంటి అని అడిగితే ఏ బైనరీ సెర్చ్ ట్రీ ఈజ్ ఆల్సో ఏ ఆర్డర్డ్ బైనరీ ట్రీ. ఆర్డర్ లో ఉండేటువంటి బైనరీ ట్రీ అని చెప్పి చెప్తాం. సో అసలు బైనరీ ట్రీ అంటే చెప్పాను కదా, ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ 2 చిల్డ్రన్ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ బైనరీ ట్రీ. సో ఆర్డర్డ్ బైనరీ ట్రీ వచ్చినప్పటికి ఏమవుతుందని అడిగితే ఇందులో రూట్ నోడ్ వాల్యూ ఏదైతే ఉందో ఆ రూట్ నోడ్ వాల్యూ కన్నా లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ తక్కువ ఉండాలి, రూట్ నోడ్ కన్నా రైట్ సైడ్ ఉండేటువంటి వాల్యూ అనేటువంటిది ఎక్కువ ఉండాలి. దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద బైనరీ సెర్చ్ ట్రీ. ఈ బైనరీ సెర్చ్ ట్రీ కండిషన్ ప్రకారం ఏమవుతుంది సార్ అని అడిగితే దీనిలో చేసేటువంటి ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే బేసికల్లీ వీఆర్ పెర్ఫార్మింగ్ 4 టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ అనేటటువంటివి పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆ 4 ఆపరేషన్స్ ఏంటి అని అడిగితే ఫస్ట్ వన్ గోస్ టు ట్రీ ట్రావర్సల్ అని మాట్లాడతారు, సెకండ్ వన్ గోస్ టు ఇన్సర్టింగ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అని మాట్లాడతారు, థర్డ్ వన్ వచ్చేటటువంటి డిలీటింగ్ ఆఫ్ ఏ నోడ్ అని మాట్లాడతారు, అండ్ ద ఫోర్త్ వన్ విల్ బి కాల్డ్ యాజ్ సెర్చింగ్ ఏ నోడ్ అని మాట్లాడుతుంటారు. దీస్ ఆర్ ద 4 ఆపరేషన్స్ విల్ బి పెర్ఫార్మ్డ్ ఆన్ బైనరీ సెర్చ్ ట్రీ. సో ఫస్ట్ వన్ వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే ట్రావెర్సలింగ్ ఆఫ్ ఏ ట్రీ అని మాట్లాడతారు. జనరల్ గా మనం ట్రీ ట్రావెర్సల్ అనేటటువంటి దాని గురించి ఏదైతే మాట్లాడుకున్నామో ద సేమ్ ఆపరేషన్స్ విల్ బి అప్లికబుల్ ఇన్ బైనరీ సెర్చ్ ట్రీ ఆల్సో. ఏంటి ఆపరేషన్స్ అని అడిగితే ప్రీ ఆటో ట్రావెర్సల్, ఇన్ ఆటో ట్రావెర్సల్ అండ్ పోస్ట్ ఆటో ట్రావెర్సల్. ఈ 3 ఆపరేషన్స్ అనేటటువంటివి మనం ఖచ్చితంగా ట్రీస్ లో మాట్లాడుకుంటాం. సో ప్రీ ఆటో ట్రావెర్సల్ లో ఏం మాట్లాడదాం అని అడిగితే కండిషన్ ఏంటి అని అడిగితే రూట్ టు లెఫ్ట్ రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ వన్, దట్ ఈస్ ద కండిషన్ ఫర్ ద ప్రీ ఆటో ట్రావెర్సల్. అదే ఇన్ ఆటో ట్రావెర్సల్ లో వచ్చినప్పటికి ఏమవుతుంది అడిగితే స్టార్ట్స్ విత్ లెఫ్ట్, తర్వాత రూట్, తర్వాత రైట్, దట్ ఈస్ ఫర్ ఇన్ ఆటో ట్రావెర్సల్. వేరాజ్ కమ్స్ టు పోస్ట్ ఆటోలో వచ్చినప్పటికి ఏమవుతుంది అని అడిగితే రూట్ టు రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ రైట్ రూట్, దట్ ఈస్ ఫర్ పోస్ట్ ఆర్డర్. సో ఈ కండిషన్స్ అనేటటువంటివి ఏదైతే అప్లికబుల్ చేసుకుంటూ వెళ్ళామో ద సేమ్ ప్రిన్సిపల్ అప్లికబుల్ టు నార్మల్ ట్రీ ఆల్సో, దట్ ఈస్ ఫర్ ట్రీ ట్రావెర్సల్. అండ్ కమింగ్ టు ఇన్సర్ట్ చేసినప్పుడు ఏంటి అని అడిగితే యాజ్ పర్ ద డెఫినేషన్ ప్రకారము మనం ఏదైతే నోడ్ క్రియేట్ చేస్తున్నామో ఆ నోడ్ అనేటటువంటివి ఐ మీన్ టు సే రూట్ నోడ్ అనేటువంటిది రూట్ పొజిషన్ లో నల్ ఉందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ కనుక రూట్ నోడ్ లో కనుక నల్ ఉంటే మనం ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో దాన్ని తీసుకెళ్లి రూట్ నోడ్ కింద పెట్టేస్తాం, గొడవేలేదు. మనం ఏదైతే నోడ్ తీసుకెళ్ళామో దాన్ని రూట్ నోడ్ కింద పెట్టేస్తాం, గొడవేలేదు. ఒకవేళ కనుక రూట్ నోడ్ లో కనుక ఐ మీన్ టు సే రూట్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ డేటా కనుక ఉన్నట్లయితే, అంటే ఒక నోడ్ కనుక ఉన్నట్లయితే నౌ కంపేర్ చేసుకుంటాం. ఎప్పటి వరకు కంపేర్ చేస్తామని అడిగితే అంటిల్ మనం కండిషన్ ఫైండ్ అవుట్ చేసేంత వరకు కంపేర్ చేస్తాం. ఏం కంపేర్ చేస్తాము అని అడిగితే రూట్ లో ఉండేటటువంటి డేటా వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేటటువంటిది మనం కొత్తగా క్రియేట్ చేసేటువంటి డేటా వాల్యూతో కంపేర్ చేస్తాం. సో అది కనుక ఎక్కువగా కనుక ఉంటే రూట్ నోడ్ కి లెఫ్ట్ సైడ్ లో ఇన్సర్ట్ అవ్వాలి, అది కనుక తక్కువగా కనుక ఉంటే లెఫ్ట్ సైడ్ ఇన్సర్ట్ అవ్వాలి. సో దాని ప్రకారము ఇన్సర్ట్ ఆపరేషన్ అనేటువంటిది చాలా ఈజీగా పెర్ఫామ్ చేయొచ్చు. వేరాజ్ కమ్స్ టు డిలీట్ ఆపరేషన్ కనుక పెర్ఫామ్ చేయాలి అనుకునే పరిస్థితి కనుక వస్తే ఈ డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు వీఆర్ హ్యావింగ్ 3 వేస్. మనకి 3 రకాలుగా డిలీట్ చేసేటటువంటి కండిషన్స్ వస్తాయి. ఏంటి అని అడిగితే ఆ నోడ్ అనేటటువంటి దానికి ఎలాంటి చిల్డ్రన్ కనుక లేకపోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద లీఫ్ నోడ్ అని మాట్లాడతారు. సో ఆ నోడ్ కి కనుక ఏదైనా సరే ఒకే ఒక చిల్డ్రన్ కనుక ఉంటే అప్పుడు ఎలా డిలీట్ చేయాలి, మనం ఏదైతే నోడ్ డిలీట్ చేయాలనుకున్నామో దానికి 2 చిల్డ్రన్ కనుక ఉంటే ఎలా డిలీట్ చేయాలి అనేటటువంటి ఈ 3 కండిషన్స్ అనేటటువంటివి మనకి డిలీట్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసేటప్పుడు ఎదురయ్యేటటువంటి కండిషన్స్ అన్నమాట.
దాని ప్రకారం ఏం జరుగుతుంది అని అడిగితే మనం ఏదైతే నోడ్ డిలీట్ చేయాలనుకున్నామో ఆ నోడ్కి కనుక చిల్డ్రన్ ఏమీ లేకపోతే దట్ కాన్సెప్ట్ ఈస్ కాల్డ్ నోడ్ టు బి డిలీటెడ్ అట్ ద లీఫ్ నోడ్. సో ఇది డిలీట్ చేయడం అనేటటువంటిది చాలా చాలా సో సింపుల్ అండి. సో దాని ప్రకారం ఏం జరుగుతుంది సార్ అని అడిగితే సింప్లీ సే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ నోడ్ దగ్గర నుంచి మనం ఏదైతే డిలీట్ చేయాలనుకున్నామో ఆ డిలీట్ చేసే పొజిషన్ వరకు ట్రావెర్స్ చేసుకుంటూ వెళ్తాం. అంటే లెఫ్ట్ ఆర్ రైట్ అనేటువంటి ట్రావెర్స్ చేసుకుంటూ వెళ్ళి ఏ నోడ్ అయితే మనం డిలీట్ చేయాలనుకున్నామో ఆ నోడ్ కనుక దొరికిన తర్వాత దాని యొక్క పేరెంట్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ దగ్గర నుంచి పొజిషన్ చెక్ చేయాలి, లెఫ్ట్ లో ఉందా రైట్ లో ఉందా. సో లెఫ్ట్ లో కనుక ఉంటే సింప్లీ పుట్ పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఇఫ్ ఇట్ ఈస్ అవైలబుల్ రైట్ సైడ్ సో పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఆ కండిషన్ కనుక అప్లై చేసాము అని అడిగితే సో సింపుల్ గా డిలీట్ చేయొచ్చు. వెరాజ్ కమ్స్ టు ఒకే చైల్డ్ కనుక ఉంటే దాన్ని ఎలా డిలీట్ చేయాలి, అదే ఇది రెండు చైల్డ్స్ కనుక ఉంటే వాటిని ఎలా డిలీట్ చేయాలనేటటువంటిది వీఆర్ సీయింగ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఐ థింక్ ఇక్కడ వరకు క్లియర్ అనుకుంటున్నాను. ఇక్కడ వరకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. స్క్రీన్ కనిపించింది అనుకుంటున్నాను నేను ఇప్పటి వరకు. కనిపించిందండి. కనిపించింది కదా, ఓకే రైట్. సో ఏదైతే మాక్సిమం ఏదైతే రికార్డింగ్ అనేటటువంటిది చేయడం జరిగిందో ఆ రికార్డింగ్ అనేటటువంటి దాన్ని నేను మీకు లింక్ లో పెట్టి ఆ లింక్ షేర్ చేస్తాను. సో ఇక్కడ వరకు అయితే ప్రస్తుతానికి అయితే ఈరోజు క్లాస్ అనేటటువంటి దాన్ని ఆపుతున్నాను. సో అంటే మరి ఇప్పుడు వాళ్ళు చెప్పిన క్లాస్ ఏంటి అని అడిగితే బైనరీ సెర్చ్ ట్రీ అంటే ఏంటి, బైనరీ సెర్చ్ ట్రీ మీద మనం ఎలాంటి ఆపరేషన్స్ అనేటువంటి పెర్ఫామ్ చేయగలము అనేటటువంటి దాని మీద అప్ టు నో వి డిస్కస్ ఇన్ దిస్ టుడేస్ క్లాస్. ఓకే రైట్ అమ్మా. ఓకే సరే, ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడం మర్చిపోతున్నాను. సో ఏంటని అడిగితే